11% కానీ, 12% కానీ అసలు వడ్డీ ఎంత అయ్యుంటుంది అని చెప్పి చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారండి. సో, నేను చెప్పబోయే ఈ ట్రిక్ మీరు గుర్తుపెట్టుకుంటే గనక కంపల్సరీగా మీరు ఎవ్వరికీ అడగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఫింగర్స్‌తోని వడ్డీ కాలిక్యులేట్ చేసుకోగలరండి. సో, మీరు వడ్డీని ఈజీగా కాలిక్యులేట్ చేయాలి అనుకుంటే గనక సంవత్సరానికి 12 నెలలు. సో, 12 అనే ఈ ఒక్క నంబర్‌ని మీరు మైండ్‌లో పెట్టుకుంటే గనక చాలా ఈజీగా ఫింగర్స్‌తో మీరు వడ్డీ కాలిక్యులేట్ చేసేయగలరు. మీరు ఎంత పర్సెంటేజ్ వడ్డీ కావాలనుకుంటున్నారు? 5% కావాలనుకుంటున్నారా? అయితే 5/12 వేయండి. 6% వడ్డీ కావాలనుకుంటున్నారా? 6/12 వేయండి. లేదా 15% వడ్డీ కావాలనుకుంటున్నారా? 15/12 వేయండి. మీరు ఏ నంబర్‌కి వడ్డీ కావాలనుకుంటున్నారో ఆ నంబర్ డివైడెడ్ బై 12. ప్రతిసారి ఈ 12నే డివైడెడ్ బైగా తీసుకోవాలనమాట. ఈ 12 నంబర్ ఒక్కటి మీరు మైండ్‌లో పెట్టుకుంటే చాలు. సో, మీరు ఎంత పర్సెంటేజ్ వడ్డీకైనా సరే ఈజీగా ఫింగర్స్‌తో కాలిక్యులేట్ చేసేయగలరండి. సో, ఇన్ఫర్మేషన్ అయితే గనక ప్రతి ఒక్కరికి కంపల్సరీగా యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. అండ్ ఇలాంటి యూజ్‌ఫుల్ అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసేయండి.